మస్తాన్ రావు గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక 12:30-35కి వేరే వర్క్ ఉంది, వెళ్ళాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. తప్పకుండా యాక్చువల్ కాంగ్రెస్ ఇప్పుడు సార్ ఏదైనా కూడా మీరు ఐడెంటిఫై చేసింది కరెక్ట్. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు విరుద్ధంగా ఉన్నాయి, కొత్త వైరుధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆయన మాటల్లోనే చూస్తే మనం ఎవరు బీజేపీ వాళ్ళు చెప్పినా, దేశంలో ఎవరు చెప్పినా ఆర్ఎస్ఎస్ కి రాజకీయ రూపమే భారతీయ జనతా పార్టీ అండి. దానికి ప్రత్యేకంగా వేరే ఏముండదు. ఆర్ఎస్ఎస్ అనేది ఏదైతే దేశ భక్తి కోసమో లేదా వాళ్ళ సైద్ధాంతికంగా వాళ్ళు ఏ విధంగా ఒక నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారంటే సందేహం లేదు. అయితే ఆర్ఎస్ఎస్ కి రాజకీయ రూపమే భారతీయ జనతా పార్టీ, దానిలో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళకి ఏవైతే అభిప్రాయాలు ఉంటాయో దేశానికి సంబంధించి వాళ్ళు హిందూ దేశంగా ఏర్పడాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు. నిజానికి భారతదేశాన్ని వాళ్ళు హిందుస్థాన్గా మార్చాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క భావన. దానిలో భాగమే ఇప్పుడు మనం కాశ్మీర్ లో ఈరోజు 370 ఆర్టికల్ తీసేశారన్నా, లేదంటే మనకి ఒకే చట్టం ఒకే దేశం అనే భావన, అదేవిధంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండాలని, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ భావనలే. ఇవన్నీ కూడా దానిలో ఎటువంటి సందేహం లేదు. అబ్జెక్షన్ మస్తాన్ రావు గారు ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని మాట్లాడలేదు, చెప్పలేదు. మీరు ఇట్లా వక్రీకరించి విమర్శలు చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఆర్ఎస్ఎస్ నేను అనేది ఏంటంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ప్రతిభలకు పట్టం కట్టమని ఉత్తరప్రదేశ్ లో చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే పరిపాలన సాగిస్తున్నారు. నేను అభిప్రాయం చేసేది ఏముంది? ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుంది? అది ఆర్ఎస్ఎస్ భావనని ఆదిత్యనాథ్ గారు విజయవంతంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నేనేమి వేరే ఎక్కడో నా అభిప్రాయాన్నో ఎవరో అభిప్రాయాన్ని నేను చొప్పించట్లేదండి. మీరు ఒక్కసారి ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రసంగాలు, ఆ తర్వాత ఆదిత్యనాథ్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న అంశాలని మనం కనుక పరిగణలోకి తీసుకుంటే అదే కనిపిస్తుంది. మార్పు గోచరిస్తుంది కదా, అక్కడ ఆర్ఎస్ఎస్ భావనలు అక్కడ ప్రతిఫలిస్తున్నాయి కదా. దానిలో ఎక్కడ నేను చెప్పాను దాన్ని రిజర్వేషన్ వ్యతిరేకం అనే పదం ఆడుంటానేమో కానీ, బట్ ప్రతిభకు పట్టం కట్టాలనే మాట దానికి అదే స్ఫురిస్తుంది మనకి. రెండోది విజయ్ గారు, ఇప్పుడు మోడీ గారికి సంబంధించి 75 ఏళ్ళు వచ్చింది నిజమే. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఎవరైనా అప్రతిహతంగా సాగుతున్నప్పుడు కొంత అహంభావం లేదంటే కొన్ని అంశాలకి అతీతంగా వాళ్ళు మసులుకుంటా ఉంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 2 సార్లకు మించి అధ్యక్షుడిగా ఉండటానికి వీల్లేదు, తెలుసా అండి? 2 సార్లకు మించి అధ్యక్షుడిగా ఉండటానికి వీల్లేదు. అయితే ఇటీవల కాలంలో కొన్ని సడలింపులు వస్తా ఉన్నాయి. ఏంటి? గతంలో అయితే భారతీయ జనతా పార్టీలో 5 ఏళ్ళలో 3-4 ఏళ్ళు పనిచేసిన తర్వాతనే వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఇంకా వేరే విధంగా కానీ వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు ఎందుకండి మనకి చూడండి, ఈటెల రాజేంద్ర గారికి ఏమటం వచ్చింది? ఈటెల రాజేంద్ర గారు బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు. అవును. సో అక్కడ ఏమవుతుంది, అది బాగా అబ్జెక్షన్ గురైంది. అదే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలంగా వేడుకుంటా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి చేరినప్పుడు ఆ నిబంధన పక్కన పెట్టేశారు. అవును. అంటే ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తేనే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పదవులకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, నాకు గుర్తున్నంత వరకు రీసెంట్ గా చేసిన కామెంట్స్. కరెక్టే, ఖచ్చితంగా. అంటే సడలింపులు ఉంటాయి, కొంత ఇవి ఉంటాయి. అయితే ఏంటంటే అనుగుణంగా ఆ రోజు అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, జస్వంత్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఒక యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రోత్సహించాలని తీసుకున్న నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ఒక మార్గదర్శక మండలిని వాళ్ళందరూ కూడా మన ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి కానీ ఒక మంచి నాయకత్వాన్ని అందించే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు అని చెప్పారు. వాళ్ళు పక్కన పెట్టారు. అయితే ఇక్కడేమవుతుంది, మళ్ళీ తందాకా వస్తే కానీ ఇప్పుడు మోడీ గారు ఏంటంటే 75 ఏళ్ళు, ఇప్పుడు పక్కన 21 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా మరి ఇప్పుడు ఈ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళకే చెందుతుంది అన్డౌటెడ్లీ. ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే దాన్ని అలా కదిలించకుండా ఉంటే బాగుండనేది భావన వస్తుంది. కానీ ఏ పార్టీలో కానీ ఆర్ఎస్ఎస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, వేరే ఇతర రాజకీయ పార్టీల సంస్థల్లో కావచ్చు, అట్లా ఉన్నప్పుడు అతివాదులు మితవాదులు ఉంటారు. వీళ్ళు చేసిన గొప్ప ఏంటి, మనం కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు నాయకత్వం ఇవ్వకూడదు అనే వాదన కూడా బలపరిచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రోజు అద్వానీ గారు
ఆ రోజు రథయాత్ర చేస్తేనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇట్లా ఉందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ గా. కానీ ఆయనకి ఎప్పుడైతే పదవి దక్కలేదో అది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అనవసరంగా పాపం పక్కన పెట్టేసేసారు అనేది ఆయన చలవ వల్లే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇంత శక్తివంతంగా దేశంలో తయారైన పరిస్థితి నుంచి ఆయన బాధపడే పరిస్థితి కూడా వచ్చింది. కనీసం ఆయనకి వైస్ ప్రెసిడెంటో ఇస్తారని ఆర్ఎస్ఎస్ లో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కావచ్చు చాలా మంది భావించారు. కానీ అది పక్కన పెట్టేశారు. ఏంటి అది వయసా లేకపోతే ఆర్ఎస్ఎస్ నిర్దేశించిందా అది మనకైతే తెలియదు. కానీ వాళ్ళ అంతర్గతంగా ఉన్న దీనిలో ఖచ్చితంగా వాళ్ళు అద్వానీ గారికి ఏమి ఆరోగ్యం ఏమి బాగానే ఉందండి. ఆయన చాలా బాగున్నారు. ఆయన బాగున్నప్పుడే పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. దానిలో ఎటువంటి ఇది లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 2 సార్లు ఎట్లయితే ప్రెసిడెంట్ ఉందో ఇప్పుడు ప్రధానమంత్రి విషయంలో అది అక్కడ తీసుకోవాలా. ఆర్ఎస్ఎస్ కొంత అక్కడ దాని ఏమంటారు కొంత ప్రోత్సాహం ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి చూస్తే. ఎందుకంటే ఆయన 2 సార్లు అయ్యారు. 2 సార్లు కూడా వాడు సొంతంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షం అయినప్పటికీ కూడా, పక్షాలు ఉన్నప్పటికీ కూడా స్వతంత్రంగా ఏర్పాటు చేయగల పరిస్థితిలో ఉంది. ఈ రోజు ఏమైందంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జనతాదళ్ కానీ డిపెండెన్సీ సర్కార్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రోజు నాగపూర్ లో ఆయన పింగళే గారి దాంట్లో ఏంది అంటే ఆర్ఎస్ఎస్ లో కూడా చర్చ బిగినైంది. ఏంటి ఇట్లా నరేంద్ర మోడీ గారికి సంబంధించి కూడా అంటే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలంటే ఒక పక్కన ఆదిత్యనాథ్ గారికి సంబంధించి గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం, లాస్ట్ 1 year గా చూస్తా ఉన్నాం మనం. ఆదిత్యనాథ్ గారు భవిష్యత్తు ప్రధాని అనేది ఫోకస్ చేస్తా వస్తుంది. అది ఆర్ఎస్ఎస్ లో సౌండ్ చేస్తున్నారా, బీజేపీలో సౌండ్ చేస్తున్నారో మనం గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారి కంటే చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. ఆయన ఇంప్లిమెంటేషన్ కూడా అలానే ఉంది. మీకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కానీ అదేవిధంగా మీరు చూడండి అంటే ముస్లింస్కి వ్యతిరేకం కాకపోవచ్చు, అయితే అక్కడ ఆయన చేపడుతున్నాయి కానీ లేదంటే ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక భవిష్యత్తు నేతగా ఆదిత్యనాథ్ కనిపిస్తా ఉన్నారు అక్కడ. సో ఆ నేపథ్యంలోనే ఈ 75 ఏళ్ళకి సంబంధించి ఆయన కామెంట్ చేశారు. ఊరకనే ఏం చేయలేదు. ఏంది పింగళే గారి భుజం మీద అంటే పింగళే గారి సంబంధించి బుక్ అనేది ఆవిష్కరిస్తున్నా ఆయన గతంలో ఇలా అన్నారు, భవిష్యత్తు తరాలకి సంబంధించి మనము వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే మనం ఎప్పుడైతే మనకు సన్మానం చేస్తున్నప్పుడు అది మనం దానికి అర్థం వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి, మనమే పక్కకి తప్పుకోవాలి అని ఆయన చమత్కరించారని ఈయన అన్నాడు. అంటే అర్థం ఏంటి, అది ఒక వేదికగా తీసుకున్నాడు ఆయన, అదొక ప్లాట్ఫామ్ గా తీసుకున్నారు. 75 ఏళ్ళు వచ్చినప్పుడు అసలు ఎట్లాంటి రెప్లికేషన్స్ వస్తాయి ఏంటని. యాక్చువల్గా 2023లో ఇదే విషయం వచ్చినప్పుడు అమిత్ షా గారు కూడా మాకు భారతీయ జనతా పార్టీలో అలాంటి రాజ్యాంగం మాకేం లేదన్నారు. కానీ మామూలుగా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీగా ఒక వ్యక్తి ప్రధానమంత్రి, ఎందుకంటే మనం వీళ్ళు చూడండి వారసత్వానికి వ్యతిరేకం అంటారు భారతీయ జనతా పార్టీ. ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ వాళ్ళందరినీ విమర్శిస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ ఇట్లా ఏంది వాళ్ళకి ఏమైనా ఊడిగం చేస్తున్నారా, వాళ్ళ కుటుంబం ఇదా అంటారు. మరి అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక ఇది కూడా వస్తుంది కదా, డిమాండ్ కూడా వస్తుంది కదా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కంటే ఎవరు లేరా భారతీయ జనతా పార్టీలో కానీ ఆర్ఎస్ఎస్ ప్రపోజ్ చేసే వాళ్ళు కానీ అనేది వస్తా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, గడ్కరీ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దాని మీద ఉంది. కానీ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు శక్తివంతంగా ముందుకెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించి అయితే ఎప్పుడైతే వీళ్ళు 240కి పరిమితం అయ్యి కొంత బలం తగ్గినట్టు కనిపిస్తా ఉందో వాళ్ళల్లో కూడా కొంత డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ఈయన మనకి పెద్ద వ్యక్తిగా ఉన్నారు, ఆల్రెడీ 3 సార్లు అయ్యారు. 2029 వరకు అయితే ఆయన ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఆయన పదవి గురించి ఆయనకి 3వసారి లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఇవ్వాలా లేదా అనేదాన్ని చర్చ ప్రారంభించడానికే మోహన్ భగవత్ గారు ఈ విధంగా ఈ డిమాండ్ అనేది ఆ విధంగా ప్రకటన చేశారనేది నేనైతే అంటాను.